అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ నుంచి మహబూబ్ నగర్కి ఒక 7 గేదెలు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు లోడ్ చేస్తున్నారు మన డైరీ ఫామ్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా మనకి 12 నుంచి 14 లీటర్ల కెపాసిటీ గేదెలు 2 పూట్లకు వచ్చేసి వాళ్ళ యొక్క వర్కర్ కూడా ఇక్కడే 2 రోజులు ఉండడం జరిగింది. అన్ని గేదెలు చెక్ చేసుకున్నారు. రొమ్ములు కానీ పాలు కానీ ఇలా దూడలు. ఖచ్చితంగా మీరు గేదెలు కొంటున్నప్పుడు నేను మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నా మీకు, మనమే దగ్గరుండి అన్నీ చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఎవరు చెప్పినా, నేను అమ్మినా ఇంకొకరు అమ్మినా ఎవరు అమ్మినా కూడా మనం ఉండి చూసుకోవడంతోనే మనకు మంచి గేదెలు వస్తాయి. రేట్ల విషయంలో చూసుకుంటే కూడా మనం రేట్లు మీరు అందరూ అనుకుంటున్నారు 1,00,000 లోపు గుజరాత్లో గేదెలు దొరుకుతాయని. అది 1,00,000 లోపు దొరుకుతాయి, 50కి దొరుకుతాయి, కానీ క్వాలిటీ మాత్రం ఉండదు. 1,00,000 పైన ఎప్పుడైతే మనం గుజరాత్లో పెడతామో అప్పుడే మంచి గేదెలు దొరుకుతాయి. నేను అదే చెప్తున్నాను. ప్రతి రైతు కూడా తక్కువలో కావాలంటే అది అయ్యే పని కాదు. 4-5 లీటర్లతో మీరు ఏం చేయలేరు. కనీసం 5 నుంచి 7 లీటర్లు పూటకి ఇస్తుంది బర్రె అంటేనే మన షెడ్లో మంచిగా బిజినెస్ చేసుకోగలుగుతాం. అలాగే ప్రతి రైతులు నాకు కామెంట్ పెడుతున్నారు. మొన్న ఒక రైతు పెట్టాడు, అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎలా అంటే, మీ దగ్గర గేదె కొనుక్కున్నా 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు చూడి కట్టట్లేదు అని అన్నాడు. దీనికి నేను ఏం సమాధానం చెప్పాలో మీరు కామెంట్తో చెప్పండి కింద. ఎందుకంటే చూడి కట్టకపోతే కూడా అమ్మిన వాళ్ళదే తప్పు అవుతుంది అనేది నేను ఫస్ట్ టైం, అంటే రెస్పాన్సిబిలిటీ ఎప్పటివరకు తీసుకోవాలి మీ గేదెలు అమ్మినప్పుడు. మీరు కొనుక్కున్నారు డబ్బులు పెట్టి, మంచిదే, మీ డబ్బులు వృధా కావద్దు. కానీ గేదె యొక్క రెస్పాన్సిబిలిటీ అమ్మినతో ఎవరు అమ్మినా కూడా ఎన్ని నెలలు ఇవ్వమంటారో మీరే చెప్పండి. చూడి కట్టకపోవడానికి, పాలు ఇవ్వకపోవడానికి అంటే ఏదో 5 రోజులు 10 రోజుల్లో పాలు రాలేదు అంటే దాని గేదె మార్చేయడం, లేదంటే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనం రెక్టిఫై చేస్తున్నాం. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ 6 నెలలు పాలు వెండుకొని చూడి కట్టలేదు, మీరు గేదె మంచిగా లేదని కామెంట్ చేశాడు ఒక అన్నకే అడుగుతున్నాను. మరి మీకు ఇది న్యాయం అయితే అడగండి. ఎందుకంటే మేము కూడా అక్కడ కష్టపడి ఒక 3-4 రోజులు వెయిట్ చేసి ఒక గ్రామం తిరిగి రైతుల దగ్గర ఒక్కొక్క గేదెను సెలెక్ట్ చేసి రైతులకు మంచి గేదెలు అందించాలనే ఉద్దేశంతోనే తీసుకొస్తాను తప్పితే ఏదో ఒక గేదె తెచ్చి రైతులకు ఇచ్చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకో కస్టమర్ కావాలని వెతికే పద్ధతిలో మేమైతే చేయట్లేదు. కాబట్టి అందరు కూడా గేదెలు కొనుక్కునేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా గేదెల్ని అన్ని రకాలుగా చెక్ చేసుకోండి. ఒకరోజు కాకపోతే 2 రోజులు ఉండండి, 3 రోజులు ఉండండి, ఏ ఫామ్లో అయినా కూడా. ఎందుకంటే ప్రతి వారు చెప్తున్నారు ఈ విషయం. తీసుకుపోయిన తర్వాత మనం మెయింటెనెన్స్ చేయకపోతే కూడా గేదెలు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటి గేదెల్ని వాళ్ళు చూడండి, సైజ్ గేదెలు మీకు కనపడుతున్నాయి కదా, ఈ గేదెల్ని మనం కూడా ఒకటేసారి లాట్లో వాళ్ళు తీసుకున్నారు 7 గేదెలు. ఇలాంటి గేదెల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. మనం బండి తీసుకొస్తే మొత్తం తీసుకున్నారు, ఒక 2 గేదెలు వదిలేశారు. అంటే వాళ్ళకి నచ్చినవి కొనుక్కున్నారు. అంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా మీకు నచ్చిందే కొనుక్కోండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా, వాళ్ళు అమ్మడానికి చెప్పినప్పుడు మీరు ఆలోచన వస్తుంది. చెప్పేవాళ్ళు ఎటువంటి వాళ్ళు, అసలు డైరీ నడుపుతున్నారా లేదా, వాళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ చూడండి. కనీసం డైరీ అవగాహన లేని వాళ్ళు కూడా ఈరోజు బిజినెస్లో కనిపిస్తున్నారు. మరి అలాంటి వారు తెచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఎక్కడైనా అన్యాయం, నష్టమే జరుగుతుంది. నాకు తెలుసా విషయము. కాబట్టి 16 సంవత్సరాలు అవుతుంది నేను డైరీ ఫామ్ పెట్టి. నేను కూడా చాలామంది దగ్గర గేదెలు కొన్నాను, మోసపోయాను మీలాకే. అలాంటి విషయం జరగొద్దని నేను ఈ ఫీల్డ్కి వచ్చాను తప్ప ఇందులో సంపాదించడానికి మాత్రం రాలేదు. ఏ బిజినెస్ అయినా చిన్న ప్రాఫిట్తో చేయాల్సిన బిజినెస్. ఎందుకంటే మన వర్కర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ చేయడానికే డైరీ ఫామ్ నడిపిస్తాం మనము. కాబట్టి మీరు చిన్నగా అవగాహన చేసుకోండి. ఆయన నేను తప్పు పట్టట్లేదు అన్నందుకు. కాకపోతే గేదె వచ్చిన తర్వాత 3 నుంచి 4 నెలల్లో మీరు చూడి కట్టేయండి. లేకపోతే మన గేదె లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక గేదెను 5 నుంచి 10 సంవత్సరాలు మనం ఉంచుకునే విధంగా కనుక డైరీ ఫామ్లో ప్లాన్ చేస్తే మన డైరీలు 100% సక్సెస్ అవుతాయి. అందుకే చెప్తున్నాను, గేదెలు కొనే దగ్గర, పాలు అమ్మే దగ్గరనే మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత మెయింటెనెన్స్ విషయానికి వస్తే సకాలంలో చూడి కట్టేయడం అనేది ఇంపార్టెంట్. నేను ప్రతిసారి అదే చెప్తున్నాను. 3 నుంచి 4 నెలల్లో కనుక మన గేదె కట్టలేదు అంటే మనం డైరీలో లాస్కి వెళ్తున్నట్టే లెక్క. పాలంతా అయిపోయాక గేదెలు అమ్ముదాం లేదంటే మళ్ళీ కొనుక్కుందాం అనేవాళ్ళు ఈ రోజు కూడా డైరీలో లాభాలను అయితే చూడలేరు. ఎందుకంటే ఇది చాలా, ఈ పద్ధతి వల్లనే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, హర్యానాలో కానీ రేట్లు పెరిగిపోవడానికి కారణము మనమే ఒక రకంగా అవుతున్నాం. కాబట్టి రైతులందరూ ఇది గమనించి ఖచ్చితంగా వచ్చిన గేదెను ఒక 5 నుంచి 10 సంవత్సరాలు, ఒక 3 నుంచి 5 లాక్టేషన్స్ తీసుకునే విధంగా మీరు తీసుకోండి. అప్పుడు మీ డైరీ ఫామ్లో గేదె కొనడం ఎప్పుడైతే ఆపేస్తామో, మన డైరీలో రొటేషన్కి గేదె అవుతుందో అప్పటిదాకా మాత్రం ప్రాఫిట్ చూడలేరు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నేను కూడా చాలా నష్టపోయాను, చెప్పాను మీకు ఎన్నో వీడియోస్లో. కాబట్టి ఇలాంటి నష్టాలు జరగొద్దు అంటే ప్రతి గేదెని మనం 5 నుంచి 10 సంవత్సరాలు మన షెడ్లో ఉంచుకోవాలి. అలా చేస్తే డైరీ ఫామ్ నష్టంపై అవకాశం లేదు.
ఇలా గేదెలు దగ్గరుండి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా నాకు కామెంట్ చేయండి, మీకు కూడా కావాలంటే కూడా అన్ని గేదెలు తెచ్చిస్తాను. ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా చూడండి. అలాగే మళ్ళీ అడుగుతున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చాలామందికి చెప్పడం జరిగింది. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, వారందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా మీకు గేదెల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో నా కామెంట్ రూపంలో చెప్తే మీకు నేను అది అందించడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్తే.